హాయ్, నా పేరు కిరణ్. మీరు చూస్తున్నారు కిరణ్ ఛానల్ని. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నాలాంటి కొన్ని బేసిక్ వీడియోస్ని కావాలనుకుంటే ఖచ్చితంగా చూడండి. అండ్ ఈరోజు మనం నిన్న చేసుకున్నటువంటి డిస్కషన్లో ఏమని చెప్పుకున్నామంటే ఇది బ్యాటరీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పుకున్నాం. అయితే ఈరోజు సమాంతర కనెక్షన్ల వల్ల అంటే సమాంతర సంధానం వల్ల బ్యాటరీస్ యొక్క వోల్టేజ్ ఎలా ఉంటుంది అండ్ కరెంట్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు డిస్కషన్ చేసుకుందాం. అదేవిధంగా శ్రేణి సంధానంలో కూడా వోల్టేజ్ ఎలా ఉంటుంది అండ్ కరెంట్ ఎలా బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి చెప్పుకుందాం. దీనికోసం మనం ఒక డిజిటల్ మల్టీమీటర్ తీసుకుంటున్నాం అండ్ కొన్ని లిథియం హ్యాండ్ బ్యాటరీస్ని కూడా తీసుకుంటున్నాం. లిథియం హ్యాండ్ బ్యాటరీస్ని నేను ఫ్లిప్కార్ట్లో స్పెషల్గా ఆర్డర్ ఇచ్చుకున్నాను. అండ్ ఇది ఫ్లిప్కార్ట్ బాక్స్ అండ్ ఈ విధంగా వచ్చినాయి కొన్ని బ్యాటరీస్. దీనిలో మనం ఫస్ట్ సమాంతర సంధానం అనేది ఎలా ఉంటుందో అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఇవి లిథియం హ్యాండ్ బ్యాటరీస్ అన్నమాట. ఒక 3 తీసుకుందాము. 1, 2, 3. ఇది ఒక్కటి 2000 ఆంపియర్స్ 2000 mAh అని చెప్పేసి దీని మీద మెన్షన్ చేసి ఉన్నది. అండ్ ఇది ఎంతవరకు కరెక్టో కాదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకేనా? రైట్. మనం డిజిటల్ మల్టీమీటర్ ఇది. అండ్ ఇది దీని మీద రాసుని ఫస్ట్ ఒకసారి చదువుదాం. అండ్ 3.7 volts అండ్ 2000 mAh బ్యాటరీస్ అని చెప్పేసి రాసి ఉంది. అండ్ మోడల్స్ అవన్నీ మనకు అవసరం లేదు. ఒకసారి డిజిటల్ మల్టీమీటర్ ఆన్ చేద్దాం. అండ్ ఇక్కడ 20 volts వరకు పెట్టుకున్నాం, ఎందుకైనా మంచిది. ఇది 3 volts కదా. ఇక్కడ 2000 mAh నుండి 20 volts వరకు అంటే 20 watts వరకు చెక్ చేస్తుంది. ఇక్కడ 20 wattsలో పెట్టాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేద్దాం. అండ్ ఇది ప్లస్ అన్నమాట. బ్యాటరీస్లలో ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఒకటి ఉంటుంది. అంటే డీసీ కరెంట్ కదండి, డీసీ కరెంట్ కాబట్టి ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఒకటి ఉంటుంది. రైట్, చెక్ చేద్దాం. ప్లస్కి ప్లస్ ఇచ్చాను అండ్ మైనస్కి మైనస్ ఇచ్చాను. అండ్ ఇది ఎంత చూపిస్తుందంటే 3.89 volts చూపిస్తుంది. ఓకేనా? రైట్. అండ్ దీని మీద 2000 mAh అంటే mAh/hour అని ఉంది కదా. దీని కరెంట్ ఎంత ఉందో ఒకసారి దీని ద్వారానే ఒకసారి చెక్ చేద్దాం. ఇది 10 amperes DC వోల్టేజ్ని చెక్ చేస్తుందండి డిజిటల్ మల్టీమీటర్లో. కరెక్ట్ రీడింగ్ 10 amperesలో పెట్టాను. 10 amperes పెట్టినప్పుడు ఈ రెడ్ది తీసేసి ఈ దానికి ఒక్కదానికి ఈ కరెంటును ఒక్కదాన్నే కొలిచేందుకు దీని మీద పెట్టేయాలి. ఓకే, పెట్టేశాను. డిజిటల్ మల్టీమీటర్లో కరెక్ట్గా పెట్టేశాను. అండ్ ఇది ప్లస్, ఇది మైనస్. ఇంతకుముందే చెప్పుకున్నాం. దీని కరెంట్ ఎంత ఉందో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. రైట్, ప్లస్ పెట్టాను, మైనస్ పెట్టాను. అండ్ 3.63 amperes చూపిస్తుంది. అంటే దగ్గర 3.5 amperes చూపిస్తుంది. అంటే ఇక్కడ దీని మీద ఉన్న రీడింగ్ కంటే కూడా చాలా ఎక్కువ చూపిస్తుంది. ఇది 2000 mAh అని ఉంది, బట్ ఇక్కడ మాత్రం ఎంత చూపిస్తుంది? 3.65 అంటే 3500 mAh వరకు చూపిస్తుంది. రైట్. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే అండ్ సమాంతర సంధానాన్ని ఇంగ్లీష్లో ప్యారలల్ కనెక్షన్ అని అంటారు. ఈ ప్యారలల్ కనెక్షన్ని మనం ఒకసారి బ్యాటరీలో ఒకసారి చేసి చూద్దాం. ప్యారలల్ అంటే ఏం లేదండి, ఇది ప్లస్, ఇది మైనస్. ఈ ప్లస్లన్నీ ఒకవైపు, మైనస్లన్నీ ఒకవైపు ఉంటాయి. అది ప్యారలల్ కనెక్షన్ అంటారు లేదా సమాంతర సంధానం అని అంటారు. ఇప్పుడు ఈ సమాంతర సంధానాన్ని మనం 2 బ్యాటరీస్ 3 బ్యాటరీస్ పెట్టి చూద్దాం. దీని కరెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ సమాంతర సంధానంలో ఒక బ్యాటరీది దాదాపు 3.65 mAh చూపించింది. ఇప్పుడు మనం దాన్ని చూద్దాం. ఇది మైనస్ అండి, మైనస్కి మైనస్ అండ్ మైనస్కి మైనస్. ఇక్కడ రెండింటిని కనెక్షన్ ఇస్తున్నాను. రెండింటిని కనెక్షన్ ఇవ్వబోతున్నాను. చూడండి.
ఇప్పుడు సమాంతర సంధానంలో ఒకసారి చూస్తున్నా ఈ రెండు బ్యాటరీస్ కూడా 3.7 వోల్ట్స్ అండ్ దాదాపుగా 3.65 మిల్లీ యాంపియర్స్ని చూపిస్తుంది. అండ్ ప్లస్ మైనస్కు మైనస్ ఇవ్వడాన్ని సమాంతర సంధానం అంటారు. సో చూద్దాం. ఫస్ట్ ఒక ప్లస్కి ప్లస్ ఇచ్చాను డైరెక్ట్, దీంతో ప్లస్కు ప్లస్ మైనస్కు మైనస్ ఫస్ట్ ఇచ్చి చూస్తున్నా. ప్లస్ మైనస్కు మైనస్ ఒకటి ఇచ్చాను, రెండోది ఇస్తున్నాను. ఇటు పట్టుకున్నాను అండ్ ఇది కూడా చేతితోని దీన్ని బట్టి టచ్అప్ చేస్తున్నాను. చూస్తున్నారు కదండి, దాదాపుగా ఈక్వలెంట్గా కరెంట్ మాత్రం సేమ్ చూపిస్తుంది 3.76. మరి వోల్టేజ్ సమాంతర సంధానంలో వోల్టేజ్ మాత్రం ఏం పెరగదండి. సో సమాంతర సంధానంలో అంటే ప్యారలల్ కనెక్షన్లో కరెంటు మోతాదు అనేది సేమ్గా చూపిస్తుంది. అండ్ కాకపోతే ఏంటంటే క్వాంటిటీ పెరుగుతుంది, అంటే కరెంటు ఒక క్వాంటిటీ పెరుగుతుంది. ఎలా అంటే ఇప్పుడు ప్లస్ ఒక గంట సేపు రావాల్సింది దాదాపుగా 2 గంటలు వచ్చే అవకాశం ఉంటుంది. సో కరెంట్ అనేది చాలాసేపు ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు మరి ఏది సమాంతర సంధానం గురించి కొంచెం మీకు అవగాహన అయిందని అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు సిరీస్ కనెక్షన్ ఇచ్చి చూసుకుందాం. సిరీస్ కనెక్షన్లో కరెంట్ ఏమైనా పెరుగుతుందా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకుందాం. శ్రేణి సంధానంలో కరెంటు పెరుగుతుందా అని చెక్ చేస్తున్నాం. రైట్, ఫస్ట్ ఇది ప్లస్ అండి, ఇది మైనస్ అండి. అండ్ ఇది ప్లస్ సైడ్ మైనస్ ఉండాలి ఇలా అన్నమాట. ఇది ప్లస్, సో ఇటు మైనస్. మనం ఫస్ట్ రెండు ఇచ్చి చూసుకుందాం. మైనస్కి మైనస్ పెడుతున్నాను, కరెంట్ చెకప్ చేస్తున్నాను. ఫస్ట్ 3.71 చూపిస్తుందండి. అదేవిధంగా నెక్స్ట్ ప్లస్కి ప్లస్, ఇది ప్లస్, మళ్ళీ దీన్ని పట్టుకుంటున్నాను చూడండి. కనెక్షన్ అయితే లేదు, సో వైర్ పెడుతున్నాను చూడండి కనెక్షన్ కోసం. పట్టుకున్నాను, బ్యాటరీ పట్టుకున్నాను అండ్ పట్టేసుకున్నాను. కరెక్ట్ కనెక్షన్ అయితే కావాలి అంతే. కనెక్షన్ కోసం ఎస్, చూస్తున్నారు కదా అండి, 6.78 యాంపియర్స్ చూపిస్తుందండి. అండ్ 6.7 అంటే దీంట్లో సమాంతర సంధానంలో కొంచెం కాకుండా ఇప్పుడు ఇది శ్రేణి సంధానంలో చూడండి కరెంట్ ఎంతో చూపిస్తుందో శ్రేణి సంధానంలో. అండ్ అదేవిధంగా మూడోది కనెక్షన్ ఇచ్చి చూద్దాం. మూడో కనెక్షన్ చూద్దాం. ఓకే, కరెంటు మైనస్కు మైనస్ ప్లస్కి ప్లస్ చేస్తున్నాను. కరెంట్ ఎంత ఉందో చూద్దాం.
చూస్తున్నారు కదా అండి, దాదాపు 8.9 వరకు చూపిస్తుందండి. ఓకే రైట్, కొంచెం చేయగలుగుతుంది రైట్. కరెంట్ అయితే ఇంత చూపిస్తుంది. నెక్స్ట్ మనం ఇదే వోల్టేజ్ చెకప్ చేద్దాం సమాంతర సంధానంలో అండ్ సేవ్ చేసి చూద్దాం. ఇప్పుడు సమాంతర సంధానంలో వోల్టేజ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ప్లస్కు మైనస్ ఇచ్చాం, ప్లస్కు ప్లస్ ఇచ్చాం. ఫస్ట్ మనం వాల్టీమీటర్లో వోల్టేజ్ కాడ పెట్టుకుందాం వోల్టేజ్. అదేవిధంగా మైనస్కు మైనస్ ఇచ్చుకుందాం, ప్లస్కు ప్లస్ ఇచ్చుకుందాం రైట్. చూస్తున్నారు కదండి, వోల్టేజ్ 3.79 వోల్టేజ్ చూపిస్తుంది. అండ్ మళ్ళీ సమాంతర సంధానంలో 2 బ్యాటరీ సేమ్ మైనస్కు మైనస్ ప్లస్కు ప్లస్ ఇచ్చుకొని చూసుకుందాం అది ఎంతవరకు చూపిస్తుందో ఒకసారి చెకప్ చేసుకొని చూసుకుందాం రైట్. ఇప్పుడు మనం ప్లస్కు ప్లస్ మైనస్కు మైనస్ ఇచ్చుకొని చూసుకుందాం. 1 పట్టుకోవడం. ఓకే, .78 అండ్ ప్లస్ మైనస్ చూస్తున్నారు కదండి, దాదాపుగా వోల్టేజ్ సమాంతర సంధానాలు సేమ్గానే ఉన్నది. 2, 3 ఇట్లా ఎన్ని ఇచ్చుకున్నా మీకు వోల్టేజ్ అనేది పెరగది ఈ సమాంతర సంధానంలో అండ్ ప్యారలల్ కనెక్షన్లో. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఇంకొకటి ఇచ్చుకుందాం. అండ్ ఇది సిరీస్ కనెక్షన్, వోల్టేజ్ ఏమైనా పెరుగుతుందో చెకప్ చేసుకుందాం. ఫస్ట్ యాజ్ యూజువల్గా మైనస్కి మైనస్ తీసుకుందాం, ప్లస్ తీసుకుందాం. ఫస్ట్ మనది ఇది ఎంత చూపిస్తుంది, 3.81 వోల్టేజ్ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం రెండోది కనెక్షన్ ఇచ్చుకొని చూసుకుందాం. ప్లస్కు ప్లస్ తర్వాత మైనస్కు మైనస్ ఇచ్చుకున్నట్టుగానే ఇక్కడ మైనస్ ఇచ్చుకోవాలండి. ప్లస్కు మైనస్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. బ్యాటరీస్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇటు మైనస్ ఉంటే ఇటు ప్లస్ ఉంటుంది. ఈ ప్లస్కి మైనస్ కనెక్ట్ చేసి తర్వాత మళ్ళీ ప్లస్ కాడికి రావాలి. ఇప్పుడు వోల్టేజ్ ఎంత చూపిస్తుందో చూద్దాం. రెండో బ్యాటరీ చూస్తున్నారు కదండి, దాదాపుగా 4.9 అంటే 5 volts దాకా చూపిస్తుంది. 5 volts దాకా చూపిస్తుంది 2 బ్యాటరీస్ కలిసి. అండ్ 3 బ్యాటరీస్ కూడా చూద్దాం. మూడో బ్యాటరీస్ కూడా కరెక్ట్ క్యాల్కులేషన్ చేసి చూద్దాం. ప్లస్ ఇది ఒకటి పట్టుకున్నాను అండ్ మధ్యలో ఇది ఒకటి పెట్టుకున్నాను. కొంచెం కనెక్షన్ ప్రాబ్లం. చూస్తున్నారు కదండి, కొంచెం తేడా చూపిస్తుంది. బట్ ఆ ఫార్ములా ప్రకారం అంటే 9 volts చూపించాలి. కొంచెం బ్యాటరీస్లలో కనెక్షన్ వీక్స్ ఉండవచ్చు. మేబీ దాదాపు 7, 8, 9 watts దాకా చూపిస్తున్నది. అండ్ ఈ విధంగా అంటే ఇది V1 + V2 + V3 + దాదాపు
ఇది ఒకటి ఈచ్ వన్ 4 volts దాకా చూపిస్తుంది కదా, దాదాపు 12 watts వరకు ఇది సపోర్ట్ చేస్తుంది సిరీస్ కనెక్షన్లో. ఓకే రైట్. ఇదే విధంగా ఉపయోగించి మనం ఇలాంటి బ్యాటరీస్ని ఉపయోగించి ఒక చిన్న ఇన్వర్టర్ తయారు చేసాము. అండ్ ఆ ఇన్వర్టరు వాల్యూ అనేది ఇప్పుడు మీ ముందట ఒకసారి ప్రజెంట్ చేసి చూపిస్తున్నాను. ఒకసారి చూద్దాం. ఇదిగోండి, ఇది ఒక ఇన్వర్టరు. ఈ ఇన్వర్టర్ ఇది సోలార్ ఇన్వర్టరు, ఇది బ్యాటరీస్ కనెక్షను. మనం ఇంతకుముందు చెప్పినట్టు బ్యాటరీస్ని అన్నిటిని ఒక సమాంతర సంధానంలో అండ్ సిరీస్ కనెక్షన్లో ఇచ్చి లాస్ట్కి ఫైనల్ రిజల్ట్ ఈ విధంగా ఉంటుందని చెప్పేసి చూస్తున్నాము. అండ్ ఇది ఒక ఇన్వర్టర్ బ్యాటరీ అండి, అండ్ తయారు చేయడం జరిగింది. అండ్ ప్లస్కి ప్లస్ మైనస్కి మైనస్ ఇచ్చి చూసుకున్నాము. ఇది ఎంతవరకు వస్తుందో చూడండి. చూస్తున్నారు కదండి, 11.90 అంటే దాదాపుగా 12 watts చూపిస్తుంది. ఇంతకుముందు చెప్పినటువంటి ఫార్ములాని ఉపయోగించి తయారు చేయబడిన ఇన్వర్టర్ బ్యాటరీస్ అండి. ఇవి 9 బ్యాటరీస్ యూజ్ చేయడం జరిగింది. ఇది ఒక టైప్ ఆఫ్ ఇది బ్యాటరీ ప్యాక్ అండి. దీన్ని మనం అంటే 20 amperes ఉంటుంది అండ్ 8 amperes ఇన్పుట్ వస్తుంది. అంటే 8 amperes ఇన్పుట్ వస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. తీస్తున్నాను. 8 amperes ఇన్పుట్ వస్తుందా లేదా చూద్దాం. ఓ మై గాడ్, 8 amperes కదండి. 9.762 దాకా amperes దాకా ఇస్తుందండి. అంటే మామూలు కదండి. అబ్జర్వేషన్ ఈజ్ వెరీ యాజ్ వెల్. 10 amperes వరకు కరెంట్ ఇస్తుంది. అంటే చాలా బిగ్గెస్ట్ వాల్యూ చూపిస్తుందండి. రియలీ గ్రేట్ అండ్ థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మరిన్ని నా అలాంటి వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ చూడండి, లైక్ చేయండి, షేర్ కొట్టండి. ఇంకా